ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ నేమ్ ఫర్టిలైజేషన్ అండ్ సెక్స్ డిటర్మినేషన్ అండ్ సెక్స్ క్రోమోజోమ్. ఇప్పుడు మనం సెక్స్ డిటర్మినేషన్, సెక్స్ క్రోమోజోమ్స్ చెప్పక ముందు ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫర్టిలైజేషన్ మీన్స్ ఎ స్పర్మ్ ఫ్యూజెస్ విత్ ఎగ్. ఒక వీడియోలో మెన్స్ట్రువల్ సైకిల్ కోసం చెప్పాను కదా, ఎప్పుడైతే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని ఓవ్యులేషన్ ఫేజ్ అంటాము. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అంటే a sperm fuses with egg is called as fertilization. ఫలదీకరణం అంటారు దీన్ని తెలుగు. ఇప్పుడు మనం ఈ 28 days సైకిల్ చూసుకుంటే ఫస్ట్ డే నుంచి 5 days వరకు మనకు పీరియడ్ వచ్చాక ఈ 5 days 6, 7, 8, 9, 10 ఈ 5 days తీసేసి 11, 12, 13, 14 ఈ 4 days మధ్యలో ఓవ్యులేషన్ అనేది ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఈ 14th డే అనేది ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఇఫ్ ఇంటర్ కోర్స్ అయితే స్పర్మ్ ఫ్యూజెస్ విత్ ఎగ్. స్పర్మ్ అనేది మీట్స్ ద ఎగ్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్. Egg outer surface penetrates, a sperm penetrates with the egg outer layer. Egg outer layer ki ఇది స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఫెర్టిలైజేషన్ అంటారు అనమాట. స్పర్మ్ అండ్ ఎగ్ ఏ జెనెటిక్ మెటీరియల్ కంబైన్స్ టు ఫార్మ్ ఏ జైగోట్. సో ఇప్పుడు స్పర్మ్ అంటే తెలుగులో ఏమంటారంటే శుక్రకణాలు అంటారు. ఎగ్ అంటే ఆడవాళ్ళలో రిలీజ్ అయ్యేదని ఎగ్ అంటారు. ఈ విషయం కొంతమంది తెలీదు, అందుకని చెప్పాను. కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ బిగిన్స్ టు డెవలప్ అండ్ డివైడ్. ఇవి క్రోమోజోమ్స్ మేల్లోని 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ఫీమేల్స్లో కూడా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ 22 అనేది బోత్ ఆర్ సేమ్. 23rd క్రోమోజోమ్ ఏంటంటే ఇక్కడ బేబీస్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మేల్స్లో 23rd క్రోమోజోమ్స్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అంటే ఫీమేల్, వై అంటే మేల్ అనే. ఫీమేల్స్లో రెండు కూడా ఎక్స్ కాబట్టి ఫీమేల్స్ వస్తాయి. మంది ఇంట్లో ఏం చెప్తారు, ఏం తిడతారో వస్తా మాటలు. 2 ఆడపిల్లలు పుడితే చాలు, ఇన్నిగా ఆడపిల్ల పుట్టిందని అమ్మాయినే ఎక్కువ తిడుతూ ఉంటారు, ఎక్కువ దూషిస్తూ ఉంటారు. అది కాదండి, అది చాలా తప్పు. అబ్బాయిది ఇక్కడ ప్రాబ్లము. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వై వాళ్ళు ఇచ్చే స్పర్మ్లోని బేబీ యొక్క సెక్స్ డిటర్మినేట్ చేసేది అబ్బాయే కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళని కూడా ఏమీ అనకూడదు. ఇక్కడ స్పర్మ్ అండ్ ఎగ్ ఏ జెనెటిక్ మెటీరియల్ టు ఫార్మింగ్ ఏ జైగోట్. ఇక్కడ జైగోట్ అనేది 72 అవర్స్లో 3 days అనమాట. 3 daysలో ఎంబ్రియో అనేది బేబీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం సెక్స్ డిటర్మినేషన్ చెప్పుకున్నాం కదా, సెక్స్ డిటర్మినేషన్లో మేల్స్కి ఫీమేల్స్కి 23 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, 23 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇక్కడ 22 బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మనకి 23rd క్రోమోజోమ్ వచ్చేసి బేబీ యొక్క సెక్స్ని డిటర్మినేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్, సెక్స్ క్రోమోజోమ్, సెక్స్ డిటర్మినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే జైగోట్ అనేది ఏ స్టేజెస్లో ఎలా ఉంటుంది. జైగోట్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ క్లీవేజ్ అండ్ మార్యులా. సెకండ్ స్టేజ్ వచ్చేసి మార్యులా. థర్డ్ వన్ వచ్చేసి బ్లాస్టోసిస్ట్ అనమాట. ఈ జైగోట్ అనేది ఈ స్టేజెస్లో సెల్స్ని చాలా డిఫరెంట్ అండ్ మోర్ సెల్స్ డివైడ్ చేస్తుంది టు డెవలప్ ఏ జైగోట్. జైగోట్ డివైడ్స్ ఇంటూ ఏ డిఫరెంట్ మల్టిపుల్ సెల్స్. జైగోట్ డివైడ్స్ ఇంటూ ఏ మల్టిపుల్ సెల్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి, క్లీవేజ్లో 2 cells కింద డివైడ్ అయ్యేదాన్ని క్లీవేజ్ అంటారు. సెకండ్ స్టేజ్ ఈజ్ మార్యులాలో ఈ 2 cells అనేవి డివైడ్ అవుతాయి. అంటే 2 cells 4 అవుతాయి అన్నమాట. ఇక్కడ 4 cells అనేవి డివైడ్ అవుతాయి. దీన్ని మార్యులా అంటారు. తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి బ్లాస్టోసిస్ట్. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ మార్యులా నుంచి బ్లాస్టోసిస్ట్కి వచ్చేటప్పటికి ఈ ట్రావెలింగ్లో 16 అయిపోతాయి. 16 cells డివైడ్ అయిపోతాయి. దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. బ్లాస్టోసిస్ట్లో cluster of cells develops into the blastocyst. ఈ క్లీవేజ్ అనేది 24 అవర్స్లోని జరుగుతుంది. మార్యులా అనేది 48 అవర్స్లోకి జరుగుతుంది, అంటే 2 days. ఈ 3 days అనుకున్నాం కదా, 3 days జైగోట్ స్టేజెస్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. ఈ ఎంబ్రియో స్టేజ్కి వచ్చేటప్పటికి 3 stages అనేది కంప్లీట్ అవుతాయి.
ఈ బ్లాస్టోసిస్ట్లో డెవలప్ సెల్స్ A fluid filled cavity contains to form a inner cell mass. ఈ బ్లాస్టోసిస్ట్లో ఇన్నర్ సెల్ మాస్ అనేది ఉంటుంది. ఇది ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. ఇది జరిగేటప్పటికి 72 hours 3 days కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ అందరికీ అర్థమైంది కదా, ఈ 3 stages డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ సెల్స్ డివైడ్స్ అనేది 3 daysలో జరుగుతుంది. ఈ 2, 4, 8, 16, 32 సెల్స్ వరకు ఇవి డివైడ్ అవుతూనే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 70 సెల్స్ వరకు డివైడ్ అవుతాయి. ఈ 70 సెల్స్ కూడా ఫీటస్కి ప్లాజెంటాకి డివైడ్ అవుతాయి ఈ సెల్స్ అనేవి టు ఫార్మ్ ఏ ఎంబ్రియో. సో ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంప్లాంటేషన్ అనమాట. ఈ ఇంప్లాంటేషన్ ఇప్పుడు ఫర్టిలైజ్డ్ ఎగ్, ఈ జైగోట్ మొత్తం అంతా డెవలప్ అయిన తర్వాత సెల్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత అది యూట్రస్లోకి ఇంప్లాంట్ అవుద్ది. ఈ ఇంప్లాంటేషన్ అంటే ద బ్లాస్టోసిస్ట్ అటాచెస్ టు ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్లోని ఇన్నర్ లైనింగ్ అంటే ఇప్పుడు లుటియల్ ఫేజ్లో మెన్స్ట్రువల్ సైకిల్లోని 4th స్టేజ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ల్యూటియల్ ఫేజ్ చెప్పుకున్నాను. ఒక వీడియోలోని మెన్స్ట్రువల్ సైకిల్ కోసం చెప్పాను, అది చూసిన తర్వాత ఇది చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ల్యూటియల్ ఫేజ్లో ఇట్ ప్రిపేర్స్ ద ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఎండోమెట్రియం లేయర్ అనేది తయారు చేస్తుంది ల్యూటియల్ ఫేజ్లో. ఇప్పుడు ఏంటంటే ఈ జైగోట్ సెల్ డివిజన్ అయిన తర్వాత ఫర్టిలైజ్డ్ ఎగ్ వచ్చేసి ఎండోమెట్రియం లేయర్కి అటాచ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ యూట్రస్లో 3 layers అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇంప్లాంటేషన్ అయిన తర్వాత గ్రాస్యులేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రాస్యులేషన్ అంటే ఇప్పుడు 3 ఫార్మేషన్ ఆఫ్ జర్మ్ లేయర్స్. ద 3 germ layers వన్ ఈజ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఈ 3 టర్మ్స్ని గ్రాస్యులేషన్ అంటారు. ఈ 3 టర్మ్స్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఇప్పుడు ఆర్గనోజెన్సిస్, ఇది లాస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. ఈ ఆర్గనోజెన్సిస్ అంటే ఈ జర్మ్ లేయర్స్ 3 అనేవి ఒక్కొక్క జర్మ్ లేయర్ మన ఆ బేబీలో ఆర్గన్స్, టిష్యూస్ అనేవి డెవలప్ చేయడానికి ఈ 3 టర్మ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ద జర్మ్ లేయర్స్ gives rise to a specific organs, tissues during the embryonic development. Ectoderm to develops the baby skin and eyes, nervous system ni help చేస్తుంది. అండ్ ఎండోమెట్రియం ఏం చేస్తుంది? ఎండోమెట్రియం డైజెస్టివ్ ట్రాక్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ ని హెల్ప్ చేస్తుంది. అండ్ మీసోమెట్రియం, ఈ మీసోడర్మ్ మజిల్స్, బోన్స్ అండ్ బ్లడ్ వెజల్స్, ఈ మూడింటిని కూడా బేబీలో అనేది డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 layers కూడా బేబీలోని ఇలా సెల్స్ ఇలా ఆర్గన్స్ అన్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫీటల్ డెవలప్మెంట్లో ఏంటంటే ఎంబ్రియోనిక్ పీరియడ్ అండ్ ఫీటల్ పీరియడ్ 2 ఉంటాయి. ఈ ఎంబ్రియోనిక్ పీరియడ్లో ఫస్ట్ కన్సెప్షన్ ఆఫ్ 8 weeks అన్నమాట. 8 weeks దీన్ని ఎంబ్రియోనిక్ పీరియడ్ అంటారు. ఇన్ దీస్ వీక్స్, ఈ 8 weeksలో మేజర్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అనేవి ఆ బేబీలో డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఫీటల్ పీరియడ్ మీన్స్ ఆఫ్టర్ 8 weeksని ఫీటల్ పీరియడ్ అంటారు. ఆఫ్టర్ 8 weeks టు డెవలప్ ఇన్ ద ఫీటస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫీటల్ పీరియడ్. స్టిల్ గ్రోత్ కంటిన్యూ టు గ్రో అప్. ఇప్పుడు ఏంటంటే 1, 2, 3 ఈ 3 monthsని కూడా ఫస్ట్ ట్రైమినిస్టర్ అంటారు. 4, 5, 6 is the second trimester and 7, 8, 9 is the third trimester అంటారు. ఇప్పుడు 3 trimesters ఉన్నాయి కదా, ఈ 3 trimesters వచ్చేసి ఈ వీక్స్లోకి మనం చెప్పుకుంటే 1 to 12 weeks వరకు 3 months అన్నమాట. అండ్ ఈ 16 to 24 వరకు 4, 5, 6 months. 28 to 36 is the 7, 8, 9 months. ఈ 9 months దాటిన తర్వాత కూడా కొంతమంది ఇంకా డెలివరీ అవుతూ ఉంటారు. సో
ఇప్పుడు నేను ఏమేమి టాపిక్ చెప్పానంటే ఫర్టిలైజేషన్, సెక్స్ డిటర్మినేషన్, సెక్స్ క్రోమోజోమ్స్, జైగోట్ సెల్ డివిజన్ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్. ఈ 5 టాపిక్స్ చెప్పాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.